నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ శ్రీ నల్లమోతు చక్రవర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం హరినాథ్ గారు. సార్ ఎక్కడో అమెరికాలో ఉండే ఒక విద్యార్థి 30 ఏళ్ల యువకుడు ఒక చిన్న ప్యారడీ అకౌంట్‌ని ప్రారంభించి సోషల్ మీడియాలో మొదలుపెట్టిన ఒక ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా పాకింది. సో, అన్ని చోట్ల బంద్‌కు కూడా పిలుపునివ్వటం జరిగింది. పాట్నా, తర్వాత హైదరాబాదు, చెన్నై ఇట్లా అన్ని ప్రాంతాల్లో గూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలైతే చెలరేగుతున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యమం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే భారతదేశంలో 1990లో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలతో దేశంలో మంచి అభివృద్ధి జరిగింది. చాలా మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరికాయి. దాని తర్వాత అభివృద్ధి కుంటిపడింది. వాస్తవానికి మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో కొంత దాంట్లో హ్యూమర్ ఉన్నప్పటికీ, వ్యంగ్యం ఉన్నప్పటికీ, వాళ్ళ ఆలోచన విధానాలు చూస్తే అవి కాలం చెల్లిన విధానాలు. అవి భారతదేశ ప్రగతికి పనికొచ్చేవి కావు. సో కానీ ప్రజల్లో అసంతృప్తి ఉంది. దేశం సరైన సరిపోను అభివృద్ధి జరగటం లేదు. ప్రపంచంలో దేశాలు, మన చుట్టుపక్కల దేశాలను చూసుకున్నా కూడా, అంటే మనం ఎప్పుడు ఫెయిల్డ్ దేశాలతో కాకుండా ఎదుగుతున్న దేశాలు చైనా, సింగపూర్, టైవాన్, హాంకాంగ్, సౌత్ కొరియా ఇట్లాంటి దేశాలు, వియత్నాం ఈ మధ్య కాలంలో అనూహ్య ప్రగతిని సాధిస్తున్నాయి. మన యువతకు అసలు ఉద్యోగాలు దొరక్క 1 కోటి మంది జొమాటో డ్రైవర్లా ఉన్నారు. జొమాటో అంటే గిగ్ వర్కర్స్లా, జొమాటోను, స్విగ్గీను, ఈ డెలివరీ బిజినెస్లో గిగ్ వర్కర్స్గా 1 కోటి మంది పనిచేస్తున్నారు. సో ఆ అసంతృప్తి ప్రజల్లో ఉంది. ప్రభుత్వాలు భారతదేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదు. ఏమున్నా ఓట్లకి డబ్బులు ఇవ్వటం, ఉచితాలు ఇవ్వటం, ఎన్నికల్లో గెలవటం, మళ్ళీ వాళ్ళ స్నేహితులుగా ఉన్న కంపెనీలకు వ్యాపారాలు ఇచ్చుకోవటం అయ్యేసరికి భారతదేశం బాగా వెనకబడిపోయింది. దాట్ ఈజ్ రిఫ్లెక్టింగ్. ఇవాళ ప్రజల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఉద్యమంలా రావటం వెనక ఉన్నది ప్రజల్లో ఉన్న అసంతృప్తి. వాళ్ళ విధి విధానాలు నచ్చో ఇంకొకటో కాదు నా అభిప్రాయం. ఇప్పుడు అంటే సర్ఫేస్ లెవెల్‌లో మనకి నీట్ పరీక్ష రద్దవటం, తర్వాత లీకేజీలు, తరచూ లీకేజీలు, సర్ఫేస్ లెవెల్‌లో అయితే ఇదే ఒక లిటరల్ రీజన్‌గా చూపిస్తున్నారు ఈ ఉద్యమానికి. కానీ అండర్‌లయింగ్ రీజన్స్ వేరే ఉన్నాయంటారా? అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ గానీ, పెట్రోల్ ధరలు పెరగటం గానీ, లేదంటే పొలిటికల్ అప్రోచ్ కానీ, బీజేపీ ఒక హార్డ్ కోర్ హిందుత్వ పొలిటికల్ అప్రోచ్ కానీ, ఇవన్నీ ఒక రీజన్ అంటారా? అంటే నీట్ ఒక్కటే కారణం అని నేను అనుకోవటం లేదు. నీట్ సహాయపడింది. అంటే నీటు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపింది. ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కానీ, ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తి చూపింది. బట్ నేను ఇందాక కూడా చెప్పినట్లు నా అభిప్రాయం, ప్రజల్లో వైడ్ స్ప్రెడ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి చాలా లోతుగా ఉంది. అవినీతి, బంధువర్గాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటం, వాళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లకు అధిపతులు కావటం, పోర్ట్లు ఇవ్వటం, మైన్లు ఇవ్వటం, ఎయిర్పోర్ట్లు ఇవ్వటం, వాళ్ళ మతం ఇవి వాడుకుంటూ ఏదో ఒక మతానికి మంచి చేస్తున్నట్లు చేస్తూ, అసలు విషయం ఏంటంటే ఇవన్నీ ప్రజల ముందు ఊరికే వాళ్ళని తప్పుదారి పట్టించడానికి, ఇంకో పక్క దోచుకోవటానికి. ఇది ఒక బీజేపీ గురించి మాత్రం నేను ఏమాత్రం అనట్లేదు. దోపిడీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఉంది, ఒకటి కాదు. సో వ్యవస్థ పరంగా మనం విఫలమయ్యాం. అండ్ ఆ డిస్సాటిస్ఫాక్షన్ ప్రజల్లో బాగా ఉందనేది, అది ఈ నీట్ అనే పరీక్ష ద్వారా బయటకు వచ్చిందని నా అభిప్రాయం. ఇంకా పర్టికులర్గా మన జెన్జీ యువతను చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు పక్క దేశాల్లో ఒక అప్రైజింగ్ చూసినప్పుడు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ ఒక వైలెంట్ టర్న్ తీసుకున్నాయి అక్కడ ప్రొటెస్టులన్నీ కూడా. కానీ మన దేశంలో కొంత శాంతియుత వాతావరణంలోనే ఇంకా ప్రొటెస్టులు అయితే కొనసాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏమంటారు? అంటే జెన్జీ యువత మోర్ మెచ్యూర్డ్‌గా ఉన్నారా? ఇది ఒక గాంధీ దేశం అని ఒక ప్రూవ్ చేయదలుచుకున్నారా జెన్జీ యువత? ఏమంటారు? అంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన దాంట్లో కొంత పోలీసులు ఫోర్స్ ఏదైతే వాడారో అది కొంచెం అధికంగా వాడారు. కానీ యువత కూడా బ్యారికేడ్స్ బ్రేక్ చేయటం, పార్లమెంట్ వైపు, ఇప్పుడు భారతదేశ పార్లమెంటు సమావేశం అయి ఉన్నప్పుడు మీరు చలో పార్లమెంట్ అంటే మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమాత్రం ఛాన్స్ తీసుకోవు. అన్ని వేల మంది ఒక దగ్గర కూడినప్పుడు ఒకటిసారి పార్లమెంట్ మీదకి వచ్చారనుకోండి, వచ్చి అక్కడ ఆగుతారా? ఆగరా? గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తారా? ఈ సమస్యలు చాలా ఉంటాయి.
నాకు ఈ విప్లవాలతో వచ్చిన సమస్య ఏంటంటే విప్లవం మంచి వైపు వెళ్ళొచ్చు, చెడు వైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు శ్రీలంకలో విప్లవం వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది అధికారంలో. సో కమ్యూనిజం ఈ ప్రపంచంలో ఒక్క దేశం కూడా లేదు కమ్యూనిజం సిద్ధాంతాలను అవలంబించి అభివృద్ధి చెందిన దేశం మనకు వెతికినా కనిపించింది అక్కడ. అన్ని సోషలిస్ట్ కంట్రీస్, సోషలిస్టు కమ్యూనిస్ట్ దేశాలు ఎక్కడ కూడా మీకు అభివృద్ధి సాధించింది ఎక్కడ కనిపించదు. ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ దేశం అంటారు కానీ పాలించేది కమ్యూనిస్ట్ పార్టీ, ఆర్థిక విధానాలు క్యాపిటలిస్ట్ విధానాలు. ఎక్కడ మీకు సింగపూర్ తీసుకున్నా, సౌత్ కొరియా తీసుకున్నా, అన్ని దేశాలు నాశనమైన దేశాలు. అసలు వాటి లిస్టు అన్లిమిటెడ్. ఈస్టర్న్ యూరోప్ తీసుకున్నా, నార్త్ కొరియా, ఈరోజు నార్త్ కొరియా తీసుకున్నా, జింబాబ్వే, వెనిజువేలా, క్యూబా, ఇట్లాంటి దేశాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి విప్లవాలతో వచ్చిన సమస్య ఏంటంటే విప్లవం ఒక ఎమోషన్ ద్వారా ప్రజలందరూ రోడ్లు ఎక్కటం, నిరసన తెలియజేయటం. శ్రీలంకలాగా సరైన విధానాలు లేని పార్టీ వస్తే మళ్ళీ అక్కడే ఉంటాం, ఏం మారదు, ఆరు ఇంకా వరుస కావచ్చు. కాబట్టి నా అభిప్రాయంలో ఒక ప్రజాస్వామ్యయుతంగా వచ్చే మార్పు, ప్రజల్లో స్వచ్ఛందంగా ప్రజల్లో వాళ్ళలో పరివర్తన వచ్చే మార్పు ఏదైతుందో అది దేశానికి అవసరం. కానీ ఆగ్రహావేశాలు పెంచుకొని బ్యారికేడ్లు పగలు కొట్టేసుకొని పోవటం వలన లాభం ఉంటుంది. ఇవాళ ఉదాహరణ చెప్తాను. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా వాళ్ళు చేసిన మేనిఫెస్టోలో చీఫ్ జస్టిస్ని రాజ్యసభ మెంబర్ కాకూడదు మేనిఫెస్టో. ఓటు డిలీట్ చేసిన అంటే మీకు న్యాయంగా ఉన్న ఓటుని కనుక తీసేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని జైల్లో వేసి యూఏపీఏ పెట్టాలంటారు. ఇవాళ యూఏపీఏ చాలామంది ఆ జేఎన్యూలో అక్కడ చదివిన యువకులకే పెద్ద సమస్య. ఇవాళ ప్రభుత్వం ఎన్ఎస్ఏ యాక్ట్ మీద అరెస్ట్ చేస్తూ ఉంటుంది ఢిల్లీలో. వీళ్ళందరూ గొడవ చేసేది ఏంటంటే మొన్న ఈ రైటింగు ఈ పోలీస్ లాఠీ చార్జీలు జరిగినప్పుడు విద్యార్థులు ఎవరైతే నిరసనలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ భయం ఎన్ఎస్ఏ యాక్ట్ అంటే లోపల తీసుకునే సంవత్సరం పాటు వేసేయచ్చు. మీరు కోర్టుకి పోయి లేట్గా అవుతుంది. ఇప్పుడు సంవత్సరం అయితే ప్రభుత్వం నిర్బంధించవచ్చు ట్రయల్ లేకుండా. కాబట్టి ఆ భయం ఉంది. ఇప్పుడు అతను వాంగ్చుక్ అండి, అతను అభిజిత్ దీప్కే కాదు సోనం వాంగ్చుక్ అతను ఏమంటున్నాడు, నేను నిరాహార దీక్ష ఆపేస్తాను, విద్యార్థుల మీద మాత్రం కేసులు పెట్టకండి. సో అది భయం. మరి మీరే మళ్ళీ యూఏపీఏలో చీఫ్ జస్టిస్ లోపల ఏమంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏమంటుంది, ఎవరైతే ఇవ్వట్లేరో యూఏపీఏ అనేది అందరికీ థ్రెట్. అవును, ప్రతి పౌరుడికి ఇట్స్ థ్రెట్. అది పార్టీతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కడికి థ్రెట్. ఎందుకంటే అధికారంలో ఉన్నవాడు తన అధికార మదాన్ని వాడుకొని హరినాథ్ గారిని లైన్లో పెట్టాలి అనుకుంటే పెట్టేస్తాడు కేసు. తర్వాత ఎప్పుడో తేలుద్ది, ఓకే హరినాథ్ గారు ఇన్నోసెంట్ అని. కానీ అప్పటికే మీరు 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నారు కదా. సో అది ప్రాబ్లం. సో ఈ విప్లవాల వల్ల మంచి జరగటం కన్నా నేను అనేది ప్రజల్లో పరివర్తన కొరకు మనం పోరాడాలి. ఉచితాలు మంచిది కాదు. ప్రభుత్వ రంగ సంస్థల మూలంగా దేశానికి అపారమైన నష్టం. ఇవి అర్థం చేసుకోవడానికి ప్రజలకు చాలా టైం పట్టుద్ది. ప్రభుత్వ స్కూళ్ళలో చదువు రావట్లేదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దొరకటం లేదు. వీటికి పరిష్కార మార్గాలు ఏంటి? ఆ పరిష్కార మార్గాలు మన ప్రజాస్వామ్యం స్టిల్ ఓట్లు పార్టీలు మారుతూనే ఉన్నాయిగా. మారుతున్నాయంటే ప్రజాస్వామ్యం ఎంతో కొంత పనిచేస్తుందిగా. సో ఐ వుడ్ స్టిల్ గో విత్ ఇవాళ ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా మార్పు కోసం ప్రయత్నిస్తే కొంతన్నా లాస్టింగ్ పీస్, లాస్టింగ్ చేంజ్ అంటే దీర్ఘకాలికంగా అవసరమైన మార్పులకి సాధ్యమవుతుంది. అంటే మన హిస్టారికల్ ఫిగర్స్ కూడా డెమోక్రసీలో ఉన్న ఫ్లాస్ గురించి చెప్పినప్పుడు డెమోక్రసీ ఓవర్ ద పీరియడ్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది దాని స్ట్రెంగ్త్ అనేది డిటెరియేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాపగండా మెకానిజమ్స్ అనేవి ఇన్ఫ్లిక్ట్ అవుతాయో డెమోక్రసీలోకి, సో ఇట్ విల్ స్టార్ట్ డిటెరియేటింగ్ అని చెప్తారు. సో అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే త్రూ సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీలు నెరేటివ్స్ని కంట్రోల్ చేస్తున్నాయి, అంటే ప్రజల మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నాయి విత్ ఫ్లో ఆఫ్ ఫ్లడింగ్ మనీ. సో ఏమంటారు, డెమోక్రసీ కూడా స్టిల్ ఈజ్ ఇట్ వర్కింగ్ అని మీరు భావిస్తారా? ప్రజాస్వామ్యం బై డిజైన్ ఈజ్ ఫ్లాడ్. ప్రజాస్వామ్యం దాని నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి. ఎట్లా అంటే మనందరికీ సమాన హక్కులు ఉండాలి, కానీ 51% ఓట్లు వస్తే మీరు పాలకులు అవుతారుగా. మరి మిగిలిన వాళ్ళ హక్కుల్ని కాలు రాసే అవకాశం ఉందిగా. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాన్ని వేధిస్తోందిగా. ప్రజాస్వామ్యం కదా. అదే గుడ్డిగా ప్రజాస్వామ్యం నమ్మటం కాదు, వాస్తవానికి మనం ప్రజాస్వామ్యం కాదు, వీఆర్ ఏ రిపబ్లిక్.
ప్రజాస్వామ్యం అంటే 51%తో పాలించవచ్చు, కానీ రాజ్యాంగాన్ని మార్చలేము 51%తో. 75% 2/3 కావాలి. 66% సో రాజ్యాంగం ఇట్ సెల్ఫ్ ఇస్ అప్రజాస్వామికం. మీరు రాజ్యాంగాన్ని మార్చలేరు కదా, రాజ్యాంగాన్ని 51%తో మార్చలేరు అంటే మన ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే దేశాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్మనట్లే ఒక రకంగా చూసుకుంటే. ఎందుకు? రాజ్యాంగాన్ని ఇచ్చారు, రాజ్యాంగం రాసి దీన్ని మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ద్వారా మార్చడానికి వీల్లేదు, ఇది సూపర్ మెజారిటీ కావాలి, అప్పుడే మార్చవచ్చు. దాంట్లో ఆ రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కుల్ని మనకి ఇచ్చారు, భావ ప్రకటన స్వేచ్ఛ, సరే ఆస్తి హక్కులు అటు ఇటుగా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ దాంట్లో చేర్చడం జరిగింది. రాష్ట్రాల హక్కులేంటి, కేంద్రం హక్కులేంటి, ఇద్దరు కలిసి పనిచేయాల్సిన వ్యవస్థలు ఏంటి, ఇట్లాంటివి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళే నమ్మలేదు రాజ్యాంగాన్ని. ఇప్పుడు అమెరికా కూడా అందరూ ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం కాదు, అమెరికా కూడా ఈజ్ ఎ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే రాజ్యాంగం అడుగుజాడల్లో నడిచేది. రాజ్యాంగం ప్రజాస్వామ్యం కాదు, బికాస్ ఇట్ రిక్వైర్స్ 2/3 మెజారిటీ. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ డెమోక్రసీ, దే డిడ్ంట్ బిలీవ్. ప్రజలు నమ్మలేదు వాళ్ళు. 51% ప్రజల విజ్ఞానాన్ని, విజ్ఞతని మన పెద్దలు నమ్ముంటే రాజ్యాంగం అవసరం లేదు. సో నేనేం ప్రజాస్వామ్యం చాలా అద్భుతమైన వ్యవస్థ అనట్లేదు, కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు లాస్ట్ ప్రత్యామ్నాయం లేదు కదా మీకు. ఏం ప్రత్యామ్నాయం? డిక్టేటర్షిప్ తెచ్చుకోలేం కదా. సో ఉన్నంతలో ఎంతో కొంత ప్రజాభిప్రాయానికి ఒక వేదిక కానీ ఒక స్థానం కానీ ప్రజాభిప్రాయానికి కల్పించేది ప్రజాస్వామ్య వ్యవస్థ. మేము ఇందాక అన్నట్లు ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా, అండ్ ఇంతకుముందు ఇక్కడ టీఆర్ఎస్ పాలించేది, కాంగ్రెస్ వచ్చిందిగా. ఆంధ్రాలో వైసీపీ పాలించేది, టీడీపీ వచ్చిందిగా. కేంద్రంలో కాంగ్రెస్, యూపీఏ ఉండేది, బీజేపీ వచ్చిందిగా. సో ఎంతో కొంత ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. సో అందులో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఈవీఎంస్ కానీ ఇవన్నీ కూడా. సో లాస్ట్ 3 ఎలక్షన్స్లో కూడా రెజిమ్ అనేది చేంజ్ కాలేదు, బట్ స్టిల్ మన దేశంలో ఉన్న గ్రోత్ రేట్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ పెరిగిపోతుంది. సో తర్వాత పెట్రోల్, డీజిల్కి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీక్ అవటం కానీ, విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు రావాలి. బట్ స్టిల్ ఎలాంటి చేంజ్ లేనప్పుడు ప్రజలకి ఇంకా మార్గం ఏంటంటారు? అంటే డెమోక్రాటిక్ సిస్టంలో వాళ్ళకి వర్క్ కాలేదు, సో దే వాంట్ టు టేక్ ఆన్ టు ద రోడ్స్. సో ఏమంటారు? అంటే ఇది కరెక్ట్ అప్రోచ్ కాదంటారు? రోడ్ల మీదకి వచ్చి ఏం మార్పు తీసుకొస్తారు? ఇవాళ భారతదేశంలో ఎన్ని మార్పులు అవసరం ఉన్నాయో. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ఏ న్యూట్రల్ బాడీ. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుందండి, మనకు దానికి ఎంపైర్లు ఎవరు కావాలి? న్యూట్రల్ ఎంపైర్లు ఉండాలి. ఇండియాకి ఫేవర్గా ఉంటుంది, పాకిస్తాన్కి ఫేవరబుల్గా ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎంపైర్లకు పెడితే ఏం చేస్తారు? ఇవాళ ఎలక్షన్ కమిషన్ పరిస్థితి. అయితే బీజేపీ వాళ్ళ వాదన, మేము తీసుకొచ్చాము ఈ సిస్టమ్ 1950 నుంచి ముందు నుంచి ఉందిగా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ కదా. కానీ పాలకులే కదా అపాయింట్ చేసేది. కొంత ఉందని మీరు అంటున్నారు. అంటే ఈసీని ఎన్నుకునే కమిటీలో, ఆ 3 సభ్య కమిటీలో సిజేఐని తొలగించడం, తర్వాత ఒక యూనియన్ మినిస్టర్ని ఒకరిని యాడ్ చేయడం, సో వాళ్ళకి మెజారిటీ వచ్చేసింది కేంద్ర ప్రభుత్వానికి. సో వాళ్ళకి అట్మోస్ట్ కంట్రోల్ ఉంది ఎవరిని ఈసీగా వాదించాలంటే. మేము తీసుకొచ్చింది కాదు ఇది. బీజేపీ అనేది ఏంటంటే మేము తీసుకొచ్చింది కాదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ కదా. అంటే అది జరిగింది 2023లో యాక్ట్ తర్వాతే జరిగింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకే ఎలక్షన్ కమిషన్ నియమించే అపారమైన శక్తులు ఉన్నాయి. మధ్యలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏది ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది స్వతంత్రంగా పనిచేయటం లేదు అన్నప్పుడు సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది. ఏమని? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, పాలక పార్టీ ప్రధానమంత్రి గారు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముగ్గురు కలిసి ఒక కమిటీ అయ్యి ఆ ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ ఎన్నుకుంటారని. దాన్ని మళ్ళీ చట్టం చేసి ఇప్పుడున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఓవర్ రూల్ చేసింది. సమస్య ఏంటంటే నువ్వు చేసావు కాబట్టి నేను చేశాను, నేను చేసా కాబట్టి నువ్వు చేశాను, ఆ విధంగానే ఆలోచిస్తున్నారే తప్పితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఒక స్వతంత్ర ఎలక్షన్ కమిషనర్ అన్నది ఎవరికి ఆసక్తి లేదు. రేపు మరి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తారనుకుందాం, వస్తే మరి వాళ్ళు మారుస్తారా చూడాలి. మరి ఇంతకుముందు అయితే మార్చలేదు కదా, వాళ్ళు అధికారంలో అంతకాలం మార్చలేదుగా, ఇప్పుడు మారుస్తారా తెలియదు. ఐ డోంట్ నో. వాళ్ళు అంటారే మరి వాళ్ళు వాడుకున్నారు కదా, మరి మేము ఎందుకు మారుస్తాం అంటే ఇంకా దానికి అంత ఉండదు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ అనేది
చట్టాలను అమలు చేయటానికి ఉంది. చట్టంలో నేను హరినాథ్ గారి మీద దాడి చేస్తే నన్ను అరెస్టు చేసి కేసు కట్టి శిక్ష వేయించే బాధ్యత పోలీసుంది. హరినాథ్ గారు టీడీపీనా, వైసీపీనా, కాంగ్రెసా, టీఆర్ఎస్ అనేది పోలీసులకు సంబంధం ఉండకూడదు. పోలీసులు పనిచేస్తున్నారు ఇవాళ అట్లా చేయట్లేరు కదా. ఎందుకు? పోలీసు డీజీపీని ముఖ్యమంత్రి గారు నియమిస్తారు, ఆయన కింద పనిచేసే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారే నిర్ణయిస్తారు, ఎస్పీలను ముఖ్యమంత్రి గారే నిర్ణయిస్తారు. అరే మీ ఉద్యోగమే ఆయన నిర్ణయిస్తుంటే మీరు స్వతంత్రంగా ఎట్లా పనిచేస్తారు? సేమ్ ఎలక్షన్ కమిషన్ లాగానే ఈ వ్యవస్థలన్నీ అట్లా ఈ వ్యవస్థలన్నీ సంస్కరించుకుంటూ వెళ్ళాలి. రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేస్తే దానివల్ల కాదు, ప్రజల్లో పరివర్తన రావాలి, మనం చెప్పే పరిష్కారాలు ప్రజలకు అర్థం కావాలి, ఆ మార్పులు తీసుకోవాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. మీరు యువ రక్తం ఉంది, రేపు రోడ్డు ఎక్కుతా బ్యారికేడ్లు పగలు కొడతా పార్లమెంటు అసెంబ్లీలో మార్చేస్తా అంటే ఇట్ విల్ నాట్ ఈల్డ్ రిజల్ట్. సేయింగ్ దట్ నేను చేశాను ఆ పని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు విడిపోద్దని ఢిల్లీకి వెళ్ళాం, నిరసనలు చేసాం. ఆ రోజు వీ ఫెల్ట్ తెలుగు రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి మన వాణి అక్కడ గట్టిగా వినిపించాలి అన్న ఆలోచనతో వెళ్ళాం. అన్న వెరీ స్పెసిఫిక్ ఇష్యూ. కానీ మొత్తం భారతదేశంలో మార్పు రావాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఓవర్ నైట్ ప్రాబ్లం. సిస్టమిక్గా, సంస్థాగతంగా, వ్యవస్థాపరంగా మార్పులు రావాలి. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకి ఒక డౌట్ ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం వ్యవస్థలకు లేదంటారు. 100% ఉంది. 100%. దెర్ ఇస్ నో డౌట్. ఇవాళ భారతదేశం చాలా మందికి అపనమ్మకం ఎన్నికల మీద. ఎలక్షన్ కమిషన్ మీరు చూస్తే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయినప్పుడు మొన్నటిగా అంతకుముందు సార్ 6 ఫేజులు ఏమండి. బీజేపీ రాష్ట్రాలు 6 రాష్ట్రాలు కలిపి ఒకటే. అవును, యూ అండర్స్టాండ్. సో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ 0.5% పార్టీ. వాళ్ళకి ఎప్పుడు 1% మించి రాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎన్ని సీట్లు ఇచ్చారో చూసారా? 6 ఎంపీ సీట్స్ ఇచ్చారు. 6 ఎంపీ సీట్లు ఇచ్చారు. 14 ఎన్నో ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు. ఎందుకు? వాళ్ళకి ఇస్తే ఎన్నికల్లో సాయం చేస్తారని. బికాస్ ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది కదా. ఐ కాంట్ ఫైండ్ ఎనీ అదర్ రీజన్. సో ఎన్నికలు పారదర్శకంగా జరగట్లేవు అనేది అందరికి తెలిసిన విషయం. మార్పు రావాలి, దాని కొరకు పోరాడాలి. దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. కానీ రాత్రి విప్లవాలు రావాలి, నేపాల్లో వచ్చినట్లు, శ్రీలంకలో వచ్చినట్లు, బంగ్లాదేశ్లో వచ్చినట్లు ప్రభుత్వాలు కూల్చాలి అంటే భారతదేశానికి 140 కోట్ల జనాభా దేశం. ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ ఇండియా. అంటే ప్రజలు తాము వీఆర్ డిసీవ్డ్ అని భావించినప్పుడు, అంటే ప్రభుత్వాల చేత మేము మోసం చేయబడ్డామని భావించినప్పుడు వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటారు? అంటే ప్రొటెస్ట్ చేయటం, లేదంటే డిసెంట్ వ్యక్తం చేయటం, అంటే ఫండమెంటల్ రైటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రివోల్ట్ చేయటం అనేది పీస్ఫుల్ ప్రొటెస్ట్. నేను ఈ వారం చేశాను సార్ హరినాథ్ గారు. మేము కర్నూలు, నంద్యాల వెళ్ళాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మా లిమిటెడ్ అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాలని 22A అంటే ప్రభుత్వ భూమిగా మార్చేసింది, ప్రజల భూముల్ని చట్ట విరుద్ధంగా. మీ హరినాథ్ గారికి 10 ఎకరాలు ఉందనుకోండి, నేను దాన్ని 22A అంటే ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేయలేను, మీకు నోటీస్ ఇవ్వాలి. మీ దగ్గర భూమి ప్రభుత్వ భూమి అని మీకు నోటీస్ ఇచ్చి సంజాయిషి చేయమని మిమ్మల్ని అడగాలి. మీరు కోర్టుకు వెళ్తారో ఏదో తెలుసుకుంటారు. అట్లా చేయకుండా 10 లక్షల ఎకరాలు నూకేశారు 22Aలో. ఏది కంప్యూటరీకరణ అని చెప్పి బ్రిటిష్ కాలం నాటి రికార్డులు 1911లో ఉన్న ఆర్ఎస్ఆర్ రికార్డులు తీసుకొచ్చి 22Aలో పెట్టారు. ఇవాళ కనీసం 10 నుంచి 15 లక్షల మంది కుటుంబాలు దాదాపు 12 సంవత్సరాలుగా భూములు అమ్ముకోలేక నరకయాతన పడుతున్నారు, ఆస్తులు అమ్ముకోలేక. సో వాట్ డిడ్ వి డూ? కర్నూలు వెళ్ళాం, అక్కడ ప్రొటెస్ట్ చేసాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ నిరసన వ్యక్తం చేసాం. నంద్యాల వెళ్ళాం, అక్కడ కలెక్టర్ ఆఫీస్ నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ గారు దొడ్డిదారులు పారిపోయారు మాట్లాడకుండా. సో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. దీంట్లో ఎక్కడ నేనేం తప్పు పట్టట్లేదు. కానీ మీరు పార్లమెంట్ మీద పడిపోతాం సెషన్లో ఉన్నప్పుడు, బ్యారికేడ్లు ఎరగొడతాం, అది తప్పు. అదేవిధంగా పోలీసులు పెలెట్ గన్లు వాడటం, షాక్ బెటాన్స్ అంట, అవి పెట్టి కొడితే కరెంట్ షాక్ కూడా అవి వాడటం. కొంతమంది మహిళల మీద కూడా థ్రెట్ లేనప్పుడు, ఇప్పుడు మీరు బ్యారికేడ్స్ పడగొట్టి పార్లమెంట్ వైపు వస్తున్నారు, లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ
శాంతియుతంగా ఇళ్ళకి పోయి వాళ్ళని రోడ్ల మీద పిచ్చి కొట్టుడు కొడుతున్నారు పోలీసులు. అది మరీ సేడిజం, సెడిస్టిక్, అది అది పైశాచిక ఆనందం అంటాగా. ఒక మహిళని అయితే లాఠీతో ఇట్లా పడవటం కూడా మనకి ఆ దృశ్యాలు సో కనిపించాయి. అంటే ఢిల్లీ చిన్న పోలీసులతో పిల్లలు. నాకు అనుభవం ఉంది. ఓకే. మేము ఢిల్లీలో నిరసన చేసినప్పుడు ఏఐసిసి బిల్డింగ్ ముందు మేము నిరసన చేసాం. ఓకే. ఈ గొంతులు పిసికేవాళ్ళు. కొందరు వారం 10 రోజులు అసలు మాట వచ్చేది కాదు. ఓకే. గొంతు ఎందుకు పిసికేవాళ్ళు అంటే అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు ఏమి ఉండవు. ఓ దెబ్బేశారనుకో కనిపించొద్ది, అవునవును. ఈ వాడి కుతుకు పట్టుకుంటాడు, పట్టుకొని పిసుకుతాడు. ఓకే. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఓకే. యూ థింక్ యూ చోక్ అండ్ చచ్చిపోయాం అనుకుంటాం. ఓకే. అంత క్రూరంగా ప్రవర్తిస్తారు ఢిల్లీ ఓకే. పోలీసులు. ఓకే. సో నేనేం ఆశ్చర్యపోలేదు ఆ రోజు జరిగింది. కానీ వీళ్ళు కూడా కొంత, ఇప్పుడు జంతర్ మంతర్లో చేసే నిరసన ఒక ఎత్తు, దాని మూలంగా ప్రజల్ని మొబిలైజ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మీరు బ్యారికేడ్లు పగలగొట్టుకుని పార్లమెంట్లో వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తే కొంత దాని ఎఫెక్ట్. అడ్డుకోవడం. సో రెండు తప్పే అంటున్నాను. పోలీసులు ఏం చేయాలంటే అటు వచ్చే వాళ్ళ మీద తప్పనిసరిగా అడ్డుకోవాలి. అట్లా తలుపులు తెరిచి బాగా తెరిచి కూర్చోలేరు కదా. పోలీసుల బాధ్యతే పార్లమెంట్ని రక్షించడం. ఓకే. కానీ శాంతియుతంగా ఉన్న వాళ్ళని, అమ్మాయిల్ని పిచ్చికొట్టుడు కొట్టడం అనేది దుర్మార్గం. అసలు కోర్టులు అంత నిమ్మకు నీరెత్తు ఉండటం అనేది ఓకే. ఇంకా కోపం తెప్పించే పని. ఇప్పుడు వాళ్ళ ఆ దాడులకి గురైన వాళ్ళకి ఏముంటుందంటే ఎక్కడో దగ్గర న్యాయం జరుగుద్దేమో, ఎవరో కొంత సానుభూతిగా చూస్తారా అంటే కోర్టులు మాకేం పట్టలేదు పోవా అంటే, అంటే మేము నిజంగా అంతే అన్నారు. అవును, ఆ వీడియోలు చూడటానికి మాకు టైం లేదని మాకు టైం లేదని శ్రీకాంత్ ఒక గారు ఆయన అన్నాడు. చెప్పారు. ఇది ఎందుకు దీని గురించి అసలు మాట్లాడమని హైకోర్టు అంది. సుప్రీంకోర్టు మాకేం అవసరం వీడియోలు చూడటం. అసలు ఇదంతా మొదలైందే ఆయనతోటి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తోటి. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద డిటెన్షన్ పవర్స్ ఇవ్వడానికి ఢిల్లీ కమిషనర్కి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఈ ఉద్యమాన్ని అణచివేసే కార్యక్రమం జరుగుతుందా? అంటే ఏమంటారు? నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు ఇచ్చేదే అది స్టాండర్డ్గా. ఓకే. ప్రతి 3 నెలలకు ఇస్తామని చెప్పాడు కదా ఢిల్లీ అవును. పోలీస్ కమిషనర్ చెప్పాడు. మేము కొత్తగా ఓకే. ఇచ్చేదేం కాదు, ఎప్పుడు ఇచ్చేది. ఓకే. ప్రతి 3 నెలలకు ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తాం. ఇట్స్ మ్మ్. రొటీన్ మ్యాటర్ ఓకే. అది. బట్ ఓకే. ఈ చట్టాలు చాలా భయంకరమైన చట్టాలు మ్మ్. హరినాథ్ గారు. ఓకే. అవి ప్రజాస్వామ్య గళాలని నొక్కడానికి పనికొచ్చే చట్టాలు. ఓకే. అది చెప్పడానికే నేషనల్ సెక్యూరిటీ, టెర్రరిజం ఏదో అంటారు. ఎవరిని పడితే వాళ్ళని లోపలేస్తున్నారు. దాంట్లో అసలు ఎవరికి శిక్షలు పడవు. 100 మంది పోతే ఒకరిద్దరు పడితే పడతాయి. ఆ ఒకరిద్దరు కూడా కరడు కట్టిన టెర్రరిస్టులు, ఓకే. అడవుల్లో ల్యాండ్ మైన్స్ పేల్చేసి నక్సలైట్లు అట్లాంటి వాళ్ళు ఉంటారు, 2-3. మిగిలిన వాళ్ళంతా అనవసరంగా ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు ప్రతీకారంతో లోపలేసిన వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారు. ఓకే. ఇప్పుడు సిజేపీ అధ్యక్షుడు ఆయన అభిజిత్ దీప్కే ప్రధానమైన ఎలిగేషన్స్ ఏంటంటే పోలీసులే అక్కడికి కొంతమంది రౌడీలను పిలిపిస్తున్నారు, లేదంటే అక్కడికి ఒక ట్రక్ నిండా బ్రిక్స్ని తీసుకొచ్చారు, రాళ్ళని తీసుకొచ్చారు, లోపలికి అలౌ చేసే క్రమంలో ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపించారు కదా. మరి అక్కడికి బ్రిక్స్ లేదంటే రాడ్స్, కర్రలు ఉన్న లారీలు ఎలా వచ్చినాయి? వాళ్ళే దీన్ని ఎలా అయినా దీన్ని నిర్వీర్యం చేయాలి, మా మీద హింస వైపు వెళ్తున్నారు వీళ్ళని చెప్పి అలిగేషన్స్ చేసి దీన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అని ఆయన చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఫస్ట్ నుంచి కూడా గత 40 రోజుల నుంచి కూడా చాలా ఎంఫసిస్ చేస్తున్నాడు అభిజిత్ దీప్కే. ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్, ఇది ఒక గాంధీ నేషన్, నేపాల్ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక వ్యక్తి అన్నప్పుడు కూడా మీరు అలాంటిది ఏదైనా ఉంటే మీ మైండ్లో నుంచి తీసి చాలా స్పష్టంగా ఉన్నాడు తను. అంటే హింస వైపు వెళ్తే ఇది ఖచ్చితంగా ఇది డిస్రప్షన్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాడు. సో దీని మీద ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వం కావాలని చేస్తున్న ప్రయత్నంలా ఉందంటారా? రాజకీయ నాయకులను ఎప్పుడు తక్కువ అంచనా వేయను. కానీ వాస్తవాలు ఏంటి అనేది ఎవరన్నా పారదర్శకంగా, ఆబ్జెక్టివ్గా దర్యాప్తు చేస్తేనే తెలిసేది. సో మేము మా సంస్థ నుంచి, సెంటర్ ఫర్ లిబర్టీ నుంచి నిన్న ప్రెస్ నోట్ విడుదల చేశాం. పోలీసులు ఈ విధంగా ఫోర్స్ అధికంగా, అనుచితంగా ఫోర్స్ వాడటం అనేది సరైన పద్ధతి కాదు. కానీ ఎవరి వైపు నుంచి ఆ ఇటుకలు రాళ్ళు ప్రభుత్వం పెట్టిందా, వీళ్ళు పెట్టారా, ఎవరు తీసుకొచ్చారు, ఏం చేశారు అనేది నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి అని చెప్పాం. మనకి ఎట్లా చెప్తాం? ఇప్పుడు వీళ్ళు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు జేఎన్యూకి చాలా పెద్ద చరిత్ర ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు జేఎన్యూ నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. అండ్ జేఎన్యూకి లెఫ్ట్ భావజాలంలో, నిరసనలో, ఎంతో కొంత హింసాయుత పద్ధతుల్లో చేయటం దెర్ ఇస్ ఎ లాంగ్ హిస్టరీ. ఓకే. సో వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, వాళ్ళు నేను ఎవరిని తక్కువ అంచనా.
కోర్టు చేయాల్సింది అది. కోర్టు ఏం ఓకే. చేయాలంటే ఒక ఇండిపెండెంట్ రిటైర్డ్ జడ్జినో లేకపోతే 2-3 జడ్జీలను ఒక కమిషన్ లాగా అపాయింట్ చేసి ఏం జరిగిందో చూడండి. దేశవ్యాప్తంగా ఇది ఆ, ప్రజలకి ఇట్స్ అ కన్సర్నింగ్, ఇబ్బంది పెడుతున్న విషయం. ఇంతమంది పిల్లల్ని టీవీల ముందు టీవీ కెమెరాల ముందు కొట్టడం జరిగింది. వాస్తవాలు ఏంటో తెలుసుకున్నాను అంటే అయిపోయేది. ఓకే. మనం ఈ స్పెక్యులేషన్ ఉండేది కాదు. మీరైనా మన ఎవరికి తెలియదు అక్కడ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయనేది మనకు తెలియదు. పెలెట్ గన్స్ ఎవరు వాడారో మనకు తెలియదు. ఈ కరెంట్ షాక్ కొట్టే కర్రలతో కొట్టారా లేదా మనకు తెలియదు. మనం కొన్ని వీడియోస్లో బ్యారికేడ్స్ పడగొట్టడం చూసాం. మరి ఎవరు పడగొట్టారు? వీళ్ళు అనటం యూనిఫామ్లో లేని పోలీసులు కూడా ఉన్నారు వీళ్ళలో అనేది. ఇన్ని రకాల అభియోగాలు ఉన్నప్పుడు మనకి ఎప్పుడు తెలియదు. రాజకీయాలు ఇట్లే వింతగా ఉంటాయి. రకరకాల శక్తులు, రకరకాల ఫోర్సెస్, కుయుక్తులు ఇవి చాలా ఉంటాయి దీంట్లో. ఓకే. ఇప్పుడు మీడియా ఓపెన్గా అర్నబ్ గోస్వామి లాంటి వ్యక్తులు కూడా అంటే ఉద్యమం మీద చాలా రిడిక్యూల్ చేస్తూ మాట్లాడతాం, లేదంటే వీళ్ళంతా తుకుడే గ్యాంగ్, దేశద్రోహులు, ఇలాంటి మాటలు, అంటే పూర్తి బయాస్డ్ జర్నలిజం. అంటే ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సేఫ్ గార్డ్ చేసుకునేలాగా నెరేటివ్స్ని బిల్డ్ చేయటం, దీన్ని అంతా ఎలా చూస్తారు? హరినాథ్ గారు, ఎక్కడుందండి న్యూట్రల్ మీడియా? దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ న్యూట్రల్ మీడియా. మనం ఏమున్నా 3-4-5 రకాల సోర్సెస్, ఓ హిందూ చూస్తాం, ఓ టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తాం, సాక్షి చూస్తాం, ఈనాడు చూస్తాం, అన్ని చూస్తాం. మన సొంత అభిప్రాయాలు చేసుకోవటమే కానీ ఎక్కడ జస్ట్ రిపోర్టింగ్ అనేది ఎక్కడ మనకు లేదు. దట్ ఈస్ ద సాడ్ రియాలిటీ, విషాదకరమైన విషయం. రెండోది, ఈ మీడియా సంస్థలన్నీ ఆర్ ఓన్ బై పొలిటికల్ పార్టీసే కదా, రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఏ సక్సెస్ఫుల్ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి సొంత మీడియా సంస్థలు ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. అది ఇవాళ ఉన్న పరిస్థితి. ఇంకా దాని గురించి ప్రజలకు కూడా కంప్లైంట్ అవసరం లేదేమో అనే పరిస్థితి వచ్చేసింది. ఇంకా అవసరం లేదు, బట్ సోషల్ మీడియా ఎంత పాపులర్ కావడానికి అదే కదా కారణం. ఇవాళ ట్రెడిషనల్ మీడియా, న్యూస్ పేపర్లు ఎవరు చదవటం లేదు, వ్యూవర్షిప్ డ్రమాటిక్గా పడిపోతుంది. కేబుల్ టీవీ ఛానల్ చూడట్లేదు ప్రజలు ఎక్కువగా. సోషల్ మీడియా ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. కొన్ని షోస్ సోషల్ మీడియాలో వచ్చిన వ్యూస్ మీకు రెగ్యులర్ టీవీ వాళ్ళకి రావట్లేవు. టీవీలో అసలు హార్డ్లీ ఎనీ వ్యూస్ రెగ్యులర్ టీవీ ఛానల్స్కి. దేర్ ఆర్ సూపర్ స్టార్స్ ఇన్ సోషల్ మీడియా. వాళ్ళు సొంతంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సూపర్ స్టార్స్. మీకు రెగ్యులర్ ఛానల్స్కి అసలు ఏమి ఉండవు. 1/10 కాదు, 100 వంతు కూడా ఉండదు. సో దట్ షోస్ ఇక్కడ వాళ్ళకు ప్రజలకు కావాల్సింది ఇక్కడ దొరకట్లేదు కాబట్టి దే ఆర్ గోయింగ్ టు సోషల్ మీడియా. అంటే ఈ ఉద్యమంలో అక్కడ జంతర్ మంతర్లో పాల్గొన్న నిరసనకారులకు అక్కడ కొన్ని మానవత్వ తాలూకా ఛాయలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అంటే దేశవ్యాప్తంగా వేరే ప్రాంతాల నుంచి స్విగ్గీ, జొమాటో ద్వారా అక్కడ ప్రొటెస్టర్స్కి ఫుడ్ అందిస్తున్నారు. అక్కడ చాలా పెద్ద ఎత్తున, అంటే మిగిలిపోయే స్థాయిలో కూడా అక్కడికి ఫుడ్ అయితే డెలివరీ చేస్తున్నారు. సో దీని గురించి ఏమంటారు? అంటే ఒక రైట్ పాత్లో వెళ్తుందంటారా? See, as long as it is peaceful, we have a right to protest. ప్రజాస్వామ్యం అంటే అది. ప్రభుత్వాలకి ప్రజలు వాళ్ళ పాలనని సమర్థించట్లేరు అనేది తెలియాలి. ఇవాళండి మేము హరినాథ్ గారు 22A మీద పోరాటం పెట్టి ఒక 5-6 నెలలు అవుతుంది. అంతకుముందు అసలు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు వారానికి ఒకసారి ఒక జియో వచ్చింది అంటే మేము చేస్తున్నామని మాత్రం ఎవరు ఒక మాట అనరు. నిన్న రెవెన్యూ మంత్రి గారు 1 గంట సేపు మాట్లాడారు 22A అని. అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే ఏంటి? ప్రజాస్వామ్యం పనిచేస్తుంది, వింటారు పాలకులు. మరి మీకు ఇంకా పెద్ద ఎత్తున మార్పులు రావంటే ప్రజలు కూడా అంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. సో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ కాక్రోచ్ జనతా పార్టీ అని ఇంకోటానండి, చాలా మంచి పరిణామం. కానీ అది హింసాయుత పద్ధతుల్లో పోకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ప్రజలని గ్యాల్వనైజ్, అంటే ప్రజలందరినీ కూడగట్టుకొని అది గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం అంటే అదే కదా. ఆ విధంగా చేస్తే ప్రభుత్వాలు లొంగుతాయి. డెఫినెట్లీ, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఇంకా రేపు బంద్కి పిలుపునివ్వడం జరిగింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు హైదరాబాద్, 2 తెలుగు రాష్ట్రాలు కూడా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. సో దేశవ్యాప్తంగా ఒక షట్ డౌన్ వాతావరణం అయితే రేపు బహుశా చూడొచ్చు. గత 2-3 రోజులు కూడా అన్ని చోట్ల ఎరప్ట్ అవుతున్నాయి ఈ ప్రొటెస్ట్స్ అనేవి. సో కాక్రోచ్ జనతా పార్టీ ఈ స్థాయిలో ప్రజల్ని కదిలించడానికి ఒక ఫండమెంటల్ రీజన్ అంటే మీకేమనిపిస్తుంది? ఇందా చెప్పినట్టు అంటే అపోజిషన్ పార్టీలు కూడా కదిలించలేని స్థాయిలో
ఒక నో బట్ దట్ ఐ మీన్ అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఇట్ సెల్ఫ్ షోస్ అంటే ఇది రావటమే ప్రతిపక్షాల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఓకే. ఈ ప్రజా ఉద్యమం అంటే ఓకే. ప్రజల్లో ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకోవాల్సింది ఎవరు? ప్రతిపక్ష పార్టీలు. అంటే ఇది చేసుకోవడంలో ఒక విఫలమయ్యాయి కదా. అంటే ట్రెడిషనల్ పార్టీస్‌తో విసిగిపోయిన ప్రజలకి ఇది ఒక ఫ్రెష్ ఎయిర్ లాగా కనిపిస్తుంది. అంటే యాస్ ఎ న్యూట్రల్ ప్లాట్‌ఫార్మ్ అవ్వటం, లేదంటే వీళ్ళకి పొలిటికల్ మోటివ్స్ ఏమీ లేకపోవటం. అంటే ఎలక్షన్ మోటివ్స్. సో, అదొక వన్ ఆఫ్ ద రీజన్ అయి కాదుగా, ఉండొచ్చా? వీ డోంట్ నో. ఆ! ఐ మీన్ వీ కాంట్ సే వాళ్ళకి ఎన్నికల్లో గాని, రాజకీయాల్లో ఆసక్తి లేదని మనం చెప్పలేము. ఇప్పుడు అన్నా హజారే మూవ్‌మెంట్ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందిగా. ఓకే. నిన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారి ఇంటి ముందు నిరసన చేస్తే వీళ్ళు వాళ్ళకి మాకు సంబంధం లేదన్నారు. అరే మీకు మీకు మద్దతుగానే చేస్తున్నారుగా. ఓకే. వాళ్ళకి మాకు సంబంధం లేదంటే మేము వీఆర్ ఏ ఫోర్స్, ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతున్నాం అని వీళ్ళు అనటం. ఓకే. అది సో నేను అదే అంటున్నాను, మార్పు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ చేంజ్ ఈజ్ నాట్ గుడ్. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టో అది చూస్తే ఇట్ ఈస్ స్కేరీ. భారతదేశం మార్చలేదు. ఇట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ లానే. ఓకే. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు కూడా ఎంతో ఆసక్తితో వచ్చింది. బట్ అగైన్ అదే లెఫ్ట్ భావజాలం. అదే ప్రభుత్వమే అన్ని చేయాలి, ప్రభుత్వమే Welfare ప్రజలకు అన్ని schemes. అందించాలి, అదే వెల్ఫేర్ స్కీమ్స్, అదే విధానం. అది భారతదేశాన్ని ఎప్పటికీ మార్చలేదు. ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇట్లే ఉంటాం. చైనా మనకంటే 5 ఇంతలు 10 ఇంతలు పెరిగిపోతుంది. చైనా ఇవాళ చైనా పోయి వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే అదేంటి అమెరికా అంత స్థాయిలో ఉంది చైనా అని. మార్పు చైనాలో. ఓకే. సో మనం వెనకబడిపోతున్నాం. హ్మ్. అండ్ ఈ భావజాలం భారతదేశ అభివృద్ధికి పనిచేయదు, పనికిరాదు. సో, టోటల్‌గా ఈ ఉద్యమం ఒక ఆల్టర్‌నేటివ్ పార్టీకే బెనిఫిట్ అవ్వాలి. బీజేపీకి ఆల్టర్‌నేటివ్‌గా ఉన్న ఒక కూటమికి. సో, ఆబ్వియస్లీ ఇండియా అనేది ఆల్టర్‌నేటివ్ ఒక కూటమి. సో, ఎంతవరకు ఇది హెల్ప్ అవుతుందంటారు? అంటే నిన్నో మొన్నో రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేసిన సమయంలో ఆర్మీ పర్సనల్ చెప్పిన మాటలేంటంటే, మీరు ఎట్లైనా ఈ ప్రభుత్వాన్ని దించండి, మేము చూడలేకపోతున్నాము. మీరు హెల్ప్ చేయండి అనే పద్ధతిలో వాళ్ళు కూడా అందరూ నా చెవిలో చెప్తున్నారని ఆయన మాట్లాడారు. సో, అలాంటి సిట్యుయేషన్ ఏదైనా క్రియేట్ అవుతుందా? కాంగ్రెస్‌కి హెల్ప్ అయ్యేలాగా ఈ ఉద్యమం మొత్తం గూడా? అంటే దట్స్ స్కేరీ థింగ్. హ్మ్. నేను వెతికానండి. రాహుల్ గాంధీ అన్నాడా? నాకు అన్నట్టు అన్నాడు అనిపించలేదు. సార్. వీడియోలో స్పష్టంగా చెప్పాడు. నేను వాచ్ ఇట్ అగైన్. హ్మ్. ఎందుకంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, ఒక్కటి మాత్రం అందరూ ఒకే తాటి మీద నడిచేది ఏంటంటే మిలిటరీకి ప్రభుత్వ కార్యకలాపాల్లో, పాలనా కార్యకలాపాల్లో ఎటువంటి స్థానం ఉండకూడదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశం. ఇది ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం అంటే మనకి ఎంత పెద్ద శాంతి భద్రతల సమస్య వచ్చినా కూడా ఎట్ ది మోస్ట్ సిఆర్పిఎఫ్ని పిలుస్తారు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్. ఆర్మీని ఎప్పుడు పిలవం. చాలా అరుదు. ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి భూకంపము, తుఫాన్లు వస్తే ఇక తప్పనప్పుడు ఆర్మీని పిలుస్తారు. జనరల్లీ వీ డు నాట్ బిలీవ్ కాల్ ఆర్మీ. నేను మళ్ళీ వెళ్ళి చూస్తాను. నాకు తెలిసి రాహుల్ గాంధీ అంత మూర్ఖుడు కాదనుకుంటున్నాను. లేదు, భారతదేశంలో ఎవరు సమర్థించరు మిలిటరీ ప్రమేయాన్ని కానీ, మిలిటరీ జోక్యాన్ని కానీ. అసలు ఈ సమస్యల కన్నా అది అతిపెద్ద సమస్య మారిపోద్ది. దేశ సమగ్రత, దేశం ఏమైపోద్దో కూడా తెలియదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద దేశం. అయితే భారతదేశంలో ఉన్న మిలిటరీకి కూడా తెలిసిన విషయం ఏంటంటే మిలిటరీ ద్వారా భారతదేశాన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు. బికాస్ ఇట్స్ టూ బిగ్. చాలా పెద్ద దేశం, చాలా మంది, మిలిటరీతో అంటే ఉక్కు పిడికిలతో, తుపాకీ బలంతో భారతదేశాన్ని ఎవరు పాలించలేరు. దట్స్ ఎ జనరల్ అండర్స్టాండింగ్. సో ప్రజల మెప్పుతోనే ప్రజల్ని కన్విన్స్ చేసుకుని పాలించగలరు. కానీ బట్ ఐ విల్ డబుల్ చెక్ అగైన్. ఐ డిడ్ సమ్ రీసెర్చ్ అండ్ ఇట్ సెడ్ నో, ఈ మైట్ నాట్ హ్యావ్ సెడ్ ఇట్. బట్ అన్నాడంటే ఇట్ విల్ బి ఎ క్రిమినల్ థింగ్. బట్ అంటే మిలిటరీ హెల్ప్ తీసుకొని మేము రెజ్యూమ్ చేంజ్ చేయాలి అన్నట్టుగా కాకుండా అసలు మిలిటరీకి పాలనా వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉండకూడదండి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన పాలకులు అందరూ కూడా అదే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎంత పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు మిలిటరీని తీసుకురారు వీలున్నంత వరకు. దట్ విల్ బి ద లాస్ట్ ఆప్షన్. వీలున్నంత వరకు మిలిటరీని మిలిటరీ ఏమన్నా సరిహద్దు, భారతదేశ సమగ్రతని, బోర్డర్స్ని కాపాడటానికి తప్పితే వీ షుడ్ నెవర్ ఎవర్ అలౌ మిలిటరీ టు స్టెప్ ఇన్సైడ్. భారతదేశంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి మిలిటరీ వచ్చిందంటే ఫినిష్ అయిపోద్ది దేశం. ఓకే. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్‌లో చూసుకుంటే దాదాపుగా 2 సార్లు లీక్ అయింది. 2024లో మళ్ళీ ఇప్పుడు లీక్ అయింది. తర్వాత ఇంతకు ముందు కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. నీట్
పరీక్ష పత్రం లీకేజీకి సంబంధించి. సీబీఎస్ఈ మీద కూడా చాలా ఆరోపణలున్నాయి. ఇంకా వేరే వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీద కూడా ఆరోపణలున్నాయి. సో, ఒక ఇన్‌కాంపిటెన్సీ ఇదంతా కూడా ఒక అసమర్థత ఎడ్యుకేషన్ మినిస్టర్. సో, ఇన్ని ఆరోపణలొచ్చినా గూడా పదే పదే మిస్టేక్స్ రిపీట్ అవుతున్నా గూడా రాజీనామా చేయకపోవటానికి లేదంటే తప్పించకపోవటానికి రీజన్ ఏంటంటారు? ఓకే. ఒకటి ఫస్ట్ 2 రాజీనామా గురించి కూడా వస్తాను. ముందు ఈ నీట్ గురించి. 140 కోట్ల జనాభా అండి. ఒక్కొక్క రాష్ట్రం చాలా దేశాల కంటే పెద్దయి భారతదేశంలో. కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని టెస్ట్ పెట్టడం ఏంటి? అసలు అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉందా? ఇవి రాష్ట్రాలు వాళ్ళ పని వాళ్ళు చూసుకునేవి. ఇదే పరీక్ష రాష్ట్రాల్లో ఉంటే ఒక రాష్ట్రం లీక్ అవుద్ది, వేరే రాష్ట్రాలు చూసి నేర్చుకుంటాయి, మొత్తం దేశం అంతా గందరగోళం కాదుగా. ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అదొకటి. 2 ఎన్నో ప్రైవేట్ మార్గాలు ఉన్నాయండి. ఇప్పుడు కాదు, 1990 నుంచి రాస్తున్నాం పరీక్షలు, స్టాండర్డైజ్ టెస్టింగ్. నేను అమెరికాకి వెళ్ళడానికి జిఆర్ఈ రాశాను, టోఫెల్ రాశాను. ఎప్పుడంటే అప్పుడు సంవత్సరం 3 సార్లు 4 సార్లు. ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే పరీక్షలు. అసలు ఏంటి ప్రభుత్వానికి ఏం అవసరం? అసలు అవసరమే లేదు. ఎన్ని పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరంలో ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు మీరు. ఒక పరీక్ష పెట్టి అదే రోజు అందరు రావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లాక్కొని, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఎంసెట్లు ఇవన్నీ స్టేట్స్ చేసాయి. వాడి దగ్గర మొత్తం పీక్కపోయి అక్కడ పెట్టుకొని ఈ దరిద్రం చేస్తారు. ఎందుకు? 140 కోట్ల మంది పరీక్ష పెట్టడం అంటే, ఇంత పెద్ద దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి అన్ని పట్టణాల్లో అన్ని టౌన్లలో పరీక్ష పెట్టాలంటే ఏంటి? అది అసలు సాధ్యమా? అసాధ్యం. ఎక్కడో దగ్గర లీక్ అవుద్ది. అది ఎట్లా చేస్తావు? అది ముందు పరీక్ష తీసుకున్నారు, మళ్ళీ దాంట్లో అడ్మిషన్లు తీసుకున్నారు. మొత్తం ఢిల్లీ సింహాసనం మించి అన్ని మేమే నిర్ణయిస్తాం. అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా చేస్తుంది. వాళ్ళు ఇస్తున్నారు రైతులకు డబ్బులు, వాళ్ళు ఇస్తున్నారు సబ్సిడీలు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని మనం దుకాణం మూసుకొని వెళ్ళిపోతే అయిపోద్దిగా. అది ఒక జిఎస్టీ తీసుకొచ్చారు. జిఎస్టీ మొత్తం రాష్ట్రాన్ని తీసుకొని కేంద్రంలో పెట్టారు. రాష్ట్రాల మధ్య పోటీ పోయింది. అట్లీస్ట్ పన్నులు రాష్ట్రాల దగ్గర ఉంటే, ఒక రాష్ట్రం విపరీతంగా పన్నులు పెంచి ఆర్థికంగా అక్కడ ప్రజలను వేధిస్తుంటే పక్క రాష్ట్రం తక్కువ ఉన్నాయనుకోండి, పోటీ పెరుగుద్ది. ఆ పోటీ వాతావరణం చచ్చిపోయింది. రాష్ట్రాల హక్కులు కూడా హరించారుగా. ఓకే, రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు జిఎస్టీకి, సర్లేండి. కానీ అంటే మూర్ఖపు రాష్ట్రాలు అంటే మనం ఏం చేయలేం. అదే ప్రజల్లో పరివర్తన రావాలి. జిఎస్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు. రాష్ట్రాలు కూడా, సగం రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. తమిళనాడు ఇస్ ద వన్. ఒక్క రాష్ట్రం చాలా గట్టిగా వ్యతిరేకించింది. రాష్ట్రాల హక్కుల్ని హరించే బిల్లు జిఎస్టీ అని. మీరు అడిగిన అసలు ప్రశ్న ఏంటంటే రాజీనామాలు. ఏమంటే రాజీనామా అంటే మీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం అయిపోదు. ఎంతమంది, ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశారు. తర్వాత ప్రధానమంత్రి కాలేదా? ఏంటి ఆ పట్టుదల ఏంటి? అదేంటి మీరు చేసిన అరాచకం ఏంటి? నీటిలో అన్నిసార్లు లీక్ అయ్యి అంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే తొక్కలో రాజీనామా చేసి పారదొప్పితే అయిపోతుంది కదా. వేరే వాళ్ళు అనేది ఏంటంటే ఇంక ఇక్కడ రాజీనామా చేస్తే అన్నిటికీ రాజీనామా చేయమంటారు అంటారు. ఎందుకంటారు? అంటే ఇది మోస్ట్ ఇన్సెక్యూర్డ్ థింకింగ్ అనుకోవచ్చా? అంటే రాజీనామా చేస్తే వేరే ప్రాబ్లమ్స్ సంబంధించి కూడా ప్రొటెస్ట్. అదే రేపు ప్రధానమంత్రి గారు పొరపాటు చేస్తే మీరు రాజీనామా చేయండి అంటారు కదా. ఆ ఫియర్ ఉండొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఇంత ఘోరం జరిగినప్పుడు కూడా ఆయన బాధ్యత తీసుకొని రాజీనామా చేయకపోతే ఎట్లా? తర్వాత మళ్ళీ జనరల్లీ మనం చూస్తాం, రాజీనామా చేస్తారు, 3-4 నెలల్లో చాటుగా మళ్ళీ ఇంకో మినిస్ట్రీనో ఏదో పదవి ఇచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పార్టీ లాయలిస్టులు, వాళ్ళకి పార్టీలో ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి. ఇంత బెట్టు అనవసరం. ఇందాక మీరు సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జరుగుతుంది, అన్ని కేంద్రం కంట్రోల్కి తీసుకుంటుంది అంటున్నారు. ఇప్పుడు యుఎస్లో చూస్తే అది ఒక ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, కానీ ఒక ఫెడరేషన్గా కొంత పవర్స్ ఎక్కువ ఉంటాయి స్టేట్కి. సో అపారమైన స్వతంత్ర శక్తులు ఉంటాయి రాష్ట్రాలకి. భారతదేశంలో కూడా ఉండేవి, మెల్లమెల్లగా కేంద్రం తీసుకుంటుంది. ఓకే, సో ఇందులో చేంజెస్ రావాలంటారా? అంటే రాష్ట్రాలకు కొంత పవర్ ఎక్కువ, కొంత కాదండి, పూర్తిగా ఇచ్చేయాలి రాష్ట్రాలకి. ఇప్పుడు అమెరికా అంటే కొంత యూనిఫామ్గా ఉన్న దేశం. నేను వాదించేది ఏంటంటే, ఇప్పుడు రైట్ వింగ్ పార్టీలో బీజేపీ ఉంది. బీజేపీకి అనుకూలంగా సైద్ధాంతిక ఫౌండేషన్ ఆర్ఎస్ఎస్. వాళ్ళందరికి కావాల్సింది ఏంటి? భారతమాత, భారతదేశ సమగ్రత, వన్ నేషన్, వన్ రిలీజియన్, వన్ థింకింగ్, వన్ కల్చర్. అది ప్రమాదం, చాలా ప్రమాదం. బట్ నేనేమంటున్నా అంటే, ఈ దేశం మనం వీఆర్ లైక్ యూరప్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, రకరకాల దేశాలు. భాషలు వేరు, తినే తిండి వేరు,
సంస్కృతి వేరు, హ్మ్. పండుగలు వేరు. అట్లా భారతదేశం కూడా అంతే. మన సౌత్ అందరు సౌత్ అంటారా? హ్మ్. మనకు తమిళనాడుకి ఎంత తేడా? చాలా. వస్త్రధారణ కూడా తేడా, అవును. తినే తిండిలో తేడా. హ్మ్. మనకు కర్ణాటక తమిళనాడుకి లేకపోతే మనకు కర్ణాటక తేడా ఉంది, హ్మ్. మనకు కేరళకు తేడా ఉంది, మనకు ఒరిస్సాకు తేడా ఉంది. హ్మ్. అన్ని మహారాష్ట్రకు మనకు ఎంత తేడానో. మహారాష్ట్ర ఆల్మోస్ట్ సౌత్. హ్మ్. సో ఈ భారతదేశం సమగ్రంగా ఉండాలి అంటే హ్మ్. రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి. హ్మ్. మనం మన ఒక మెడికల్ స్కూల్ పెట్టుకోవాలంటే ఢిల్లీ బొమ్మంటాడు, హ్మ్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవాలంటే ఢిల్లీ బొమ్మంటాడు. ఓకే. మెడికల్ కాలేజ్ పెట్టుకొని ఒక ఆర్థోపెడిక్ సీట్ ఎక్స్ట్రానో, ఒక కార్డియాలజీ సీట్ ఎక్స్ట్రా అంటే మళ్ళీ ఢిల్లీ బో అంటాడు. హ్మ్. ఇది ఏంటి? మన మన రాష్ట్రాలు చాలా దేశాల కంటే పెద్దవి ఒక్కొక్క రాష్ట్రం. అవును. సో కేంద్ర ప్రభుత్వం ఏమున్నా విదేశీ వ్యవహారాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, హ్మ్. ఈ కరెన్సీకి సంబంధించినవి ఇంతవరకే తప్పితే అన్నిట్లో ఏలు పెడితే ప్రజలు తిరగబడతారు. హ్మ్. ఇది భారతదేశ సమగ్రతకు మంచిది కాదు. హ్మ్. సో నా అభిప్రాయంలో రాజ్యాంగాన్ని మనం మళ్ళీ రాయాలి. ఇవాళ రాజ్యాంగంలో కేంద్రానికి ఉన్న బాధ్యతలు, హ్మ్. రాష్ట్రానికి ఉన్న బాధ్యతలు, స్టేట్ లిస్ట్, ఇట్స్ కాల్డ్ స్టేట్ లిస్ట్, ఇట్స్ కాల్డ్ సెంట్రల్ లిస్ట్, యూనియన్ లిస్ట్, మళ్ళీ కంకరెంట్ లిస్ట్. అంటే రెండు హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయాల్సిన కార్యాలు. నా అభిప్రాయంలో కంకరెంట్ లిస్ట్ అనేది మొత్తం రాష్ట్రానికి ఇచ్చేయాలి. హ్మ్. ఓకే. రాజ్యాంగ సవరణ చేసి ఒక యూనియన్ లిస్ట్ చాలు హ్మ్. కేంద్ర ప్రభుత్వానికి. ఓకే. కేంద్ర ప్రభుత్వ భూమిక ఎంత తగ్గితే హ్మ్. భారతదేశానికి అంత మంచిది. తగ్గటం అంటే భారతదేశ సరిహద్దుల సంరక్షణ, హ్మ్. విదేశాంగ వ్యవహారాలు, ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం చేయాలి. మిగిలిన రాష్ట్రాలకు వదిలేయండి. దే ఆర్ పర్ఫెక్ట్లీ కేపబుల్ ఆఫ్ మేనేజింగ్.